నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, నవరాత్రుల్లో 9వ రోజు, త్రిరాత్రుల్లో ఆఖరి రోజు, ముఖ్యంగా మనం ఈ 9 నవరాత్రుల్లో చేయలేని వాళ్ళు ఈ 3 రోజులు, ఆఖరి 3 రోజుల్లో చేస్తే అంతే పూజా ఫలితం పొందొచ్చు అంటారు కదా, దాని గురించి తెలియజేయండి. అమ్మవారిని త్రిరాత్రములలో సప్తమి, అష్టమి, నవమి అని మూడు రోజులు మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అంటే సప్తమి రోజు మహాసరస్వతి రూపంగా, అష్టమి రోజు దుర్గా రూపంగా, 3వ రోజు అయినటువంటి ఈ రోజు అంటే త్రిరాత్రములలో 3వ రోజు, నవరాత్రములలో 9వ రోజు అమ్మవారిని మహిషాసురమర్దినిగా ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ మహిషాసురమర్దిని అనేటటువంటి రూపం చాలా అందరికీ తెలిసినటువంటి రూపం. అమ్మవారు నాలిక ఇంత పెట్టుకుని త్రిశూలంతో ఆ రాక్షసుని సంహారం చేస్తూ ఉంటే ఈ దున్నపోతు ముఖం కలిగినటువంటి రాక్షసుడు కింద ఉంటాడు. ఇదే మహిషాసురమర్దిని మనకి శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబికా రూపంగా వ్యవహరింపబడుతూ ఉంటుంది. అమ్మవారి నిజస్వరూపం ఇదే విధానంగా ఉంటుంది అక్కడ కూడా. ఈ మహిషాసురుడు లోక కంటకుడైనటువంటి రాక్షసుడు. ఆ రాక్షసుడిని సంహారం చేయడం కోసం అనేక దేవతలందరూ కూడా వారి వారి శక్తులన్నీ కలిపి ఒక దగ్గరికి పెడితే ఈ మహిషాసుర రూపంగా, మహిషాసుర మర్దిని రూపంగా అమ్మవారు వచ్చిందిట. వాడిని మర్దన చేసింది. మర్దన చేసి, మర్దనము అంటే దుష్టత్వం అనంతా కూడా పోగొట్టేసింది. అతన్ని కూడా, మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుణ్ణి కూడా ప్రేమతో కరుణించి సన్మార్గంలో పెట్టిందిట. అందుకనే మర్దిని అన్నారు. సంహారిణి అని కూడా చెప్పట్లేదు. మర్దిని అంటే దుష్టత్వాన్ని పోగొట్టింది. ఇటువంటి ఈ మహిషాసుర మర్దిని అవతారం 9వ రోజుతో చెప్పబడుతుంది. అంటే అప్పటిదాకా 8 రోజుల నుంచి ఇంత గొప్ప సాధనలు చేసినప్పటికీ కూడా మనుష్యులం కదా, మనం పూర్వజన్మ వాసనలు కావచ్చు, మనకున్నటువంటి స్వభావం వల్ల కావచ్చు, ఏదైనా ఇంత అహంకారం మనలో ఉంటుంది. ఇంత గొప్ప పూజలు చేశాను, అమ్మవారు నాకే పలుకుతుంది అనేటటువంటి భావాలు కూడా వస్తూ ఉంటాయిట. అటువంటి వాళ్ళకి ఆ అహంకారాన్ని పోగొట్టడం కోసం, ఆ అహంకారం ఉంటే పూర్తి అనుగ్రహం కలగదు. దేవతానుగ్రహం. ఇప్పుడు మనం ఇన్ని పూజలు చేస్తున్నాం, అన్ని ఫలితాలు ఎందుకు కలగట్లేదు అంటే అహంకారంతో చేయడం వల్ల. నా పూజే గొప్ప, నేను ఇచ్చేయడమే గొప్ప అని, ఈ గొప్ప ఏ రకంగా అనుకున్నా అహంకారం అనే నేను చేస్తున్నాను అని అనుకోవడమే అహంకారం అన్నారు. నేను చేస్తున్నాను కాదు, అమ్మ నా చేతి చేయించుకుంటోంది అనే ఫీల్తో చేయాలట. అంటే సరిపోదు, నోటితో ఆ ఫీల్తో చేయగలగాలి. ఇది లేనంతసేపు పూజా ఫలితాలు అంతంత మాత్రంగా ఇస్తాయి. మరి ఇంత కష్టపడి చేశాడే పాపం, ఈ మనస్సును మనం మార్చాలి అని 9వ రోజు అమ్మవారు మహిషాసుర మర్దినిగా మన మనస్సులో ఉన్నటువంటి, ఈ మహిషుడు అంటే మనస్సులో ఉన్నటువంటి అహంకారం, ఆ అహంకారాన్ని మర్దిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ అమ్మవారికి చింతపండు పులిహార అంటే పులిహారలో కూడా నిమ్మపుతో చేయొచ్చు, నిమ్మకాయతో కూడా చేయొచ్చు. చింతపండు పులుపుతో చేసినటువంటి పులిహారని ఇష్టపడుతుంది. అలాగే చక్కెర పొంగల్ని కూడా అమ్మవారు ఇష్టపడుతుంది. ఈ అమ్మవారికి కూడా ఎరుపు రంగు పూలు, ఎరుపు రంగు వస్త్రాలతో పూజా విధానం అంతా కూడా చెప్పుకుంటూ వెళ్ళారు. వీటిల్లో మహిషాసుర మర్దిని స్తోత్రం అని, అయ్యగిరి నందిని అని మనం చెప్తూ ఉంటాం. ఈ అయ్యగిరి నందిని స్తోత్రం అమ్మవారికి చాలా విశేషం. ఈ స్తోత్రంతో పూజ చేయడం, అలాగే ఈ ఇంట్లో పశువులు ఏవైతే ఉన్నాయో ఆ పశువులన్నీ కూడా, మన పూర్వం పాడి పంట ఉండేది కాబట్టి పాడి అంతటికీ కూడా ఈ నవమి రోజు వాటికి అలంకరణలు చేసి పసుపు కుంకుమలు రాసి ఇంట్లో ఉన్నటువంటి ఎద్దులు, ఆవులు, గేదెలు అన్నిటిని కూడా శుభ్రపరుస్తూ ఉండేవారు. అలా ఈ 9వ రోజు మహర్నవమి అని, ఆ నవమి రోజు చేసేటటువంటి ఈ పూజా విధానాలని కూడా వైశిష్ట్యాన్ని సంతరించుకుంటాయి. అలాగే హోమాలు చేయాలి అనుకున్నప్పుడు ఈ నవమి రోజు హోమాన్ని చేయమన్నారు. నవమి చండీ హోమం. ఈ నవరాత్రులలో ప్రతిరోజు చండీ హోమం మనకి తోస్తే చేయొచ్చు, కానీ ఒక్కరోజు ఖచ్చితంగా చేయాలి. ఆ చేయాల్సింది ఈ నవమి, మహర్నవమి రోజు ఈ హోమాన్ని చెయ్యండి అన్నారు. అందువల్ల ఈ రోజు చేసేటటువంటి చండీ హోమం కూడా అమ్మవారు మహిషాసుర మర్దిని ఆవిర్భవించింది ఆ చండీ సప్తశతి నుంచి. అందువల్ల ఆవిడికి చాలా ప్రీతికరమైనటువంటి చరిత్ర కాబట్టి ఆ చరిత్రలో అంటే అమ్మవారి యొక్క స్టోరీ అంతా చండీ సప్తశతిలో ఉంటుంది. ఆ స్టోరీ అంతా వినడం వల్ల అమ్మవారు అనుగ్రహిస్తుంది. అందువల్ల ఈ నవరాత్రులలో ఈ మహర్నవమి రోజు చండీ సప్తశతి హోమాన్ని కూడా చేయమన్నారు. అలాగే ఈ 9వ రోజే సువాసిని రూపంగా, కుమారీ రూపంగా
అమ్మవారిని అర్చించమని చెప్పారు. అంటే అమ్మవారు ప్రతి స్త్రీలోనూ ఉంటుంది. స్త్రీ పుట్టినప్పటి నుంచి చివరి దాకా ఎప్పుడూ కూడా పూజ్యనీయురాలు. అందుకనే ప్రతి అవస్థ ఒక్కొక్క స్త్రీకి అవస్థలు మారతాయి. 10 ఏళ్ల లోపల వరకు కూడా కన్య పిల్ల అంటాం, కన్యక. అందువల్ల కన్యక రూపంగా పూజ చేయాలట. 10 ఏళ్ల దాటిన తర్వాత నుంచి, అందుకనే 10 ఏళ్ల రూపం పిల్లల్ని ఏమంటారు, కుమారి అని అంటాం. కుమారి రూపంగా కానీ బాల రూపంగా, బాల పూజ కుమారి పూజ అని మనం వ్యవహారం చేస్తాం. ఈ తమిళనాడు వాళ్ళు కన్యకా పూజ అని అనేస్తారు. మనం అలా అనం. ఎందుకు అంటే 10 ఏళ్ల లోపల వరకు బాల లేదా కుమారి, 10 ఏళ్ల నుంచి వివాహం అయ్యే వరకు కూడా కన్యక. అందువల్ల కన్యకగా ఆవిడ్ని అర్చన చేయొచ్చు. అలాగే వివాహం తర్వాత ఆవిడ సుమంగళి అవుతుంది, సువాసిని అవుతుంది. అందువల్ల సువాసిని పూజ చేయమన్నారు. మరి ఈ సువాసిని పూజ చేసిన తర్వాత ఏదో భాగ్యం లేకపోవడం వల్ల దురదృష్టవశాత్తునో భర్తని కోల్పోతే ఆవిడని ఏమన్నారు, వితంతువు అన్నారు. ఆవిడ కూడా పూజార్హతని పొందింది. ఎలాగా, మనం దశమహావిద్యలలో ధూమావతి అనేటటువంటి దేవతని కొలుస్తూ ఉంటాం. ఆ దేవత ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుందిట. ఆవిడ వితంతు రూపంగా తెల్లటి వస్త్రాలు ధరించి చాటా చీపురు పట్టుకుని ఉంటుంది అమ్మవారు. అంటే కర్మలన్నింటినీ కూడా చీపురులో ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వేసేస్తామా, అక్కర్లేని వస్తువులు చెత్త చెదారం అంతా ఊడ్చేస్తాం. అలా మనలో అనేక కోట్ల జన్మల నుంచి వచ్చేటటువంటి పాప కర్మలన్నింటినీ కూడా చీపురుతో ఊడుస్తాను రా, నన్ను ఆశ్రయించు అని చెప్తోందిట. ఆవిడ కూడా పూజ్యని. అంటే ఆ రూపం ఎందుకు పొందింది అంటే వితంతువుని తక్కువగా చూడకూడదు, నన్ను ఆవిడ్ని కూడా అమ్మవారిగానే చూడాలి. కానీ చూడడంలో తేడా ఉంటుందిగా. 10 ఏళ్ల పిల్లని ఆమెకి ఏమి పూజ చేయాలంటే ఏమి ఇస్తూ ఉంటాం, చిన్న చిన్న బొమ్మలు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ ఉంటాం. మరి సుమంగళికి అవన్నీ ఇస్తామా అంటే ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుందో అవి ఇచ్చి తృప్తిపరచడం. అలా వివాహితులకి ఎలాగే ఏవైతే చేయాలో అలా చేయాలి. అలాగే పూర్వ సువాసినిలు అంటారు వాళ్ళని. పూర్వ సువాసినిలకి ఎలా అర్చన చేయాలో ఆ వస్త్రాలు ఇచ్చి అలా చేయాలి తప్పితే ఆ పూర్వ సువాసినిలకి ఇలా సుమంగళులుగా ఇచ్చినట్టు పూజ చేయకూడదు, వీళ్ళకి చిన్నపిల్లలు చేసినట్టు చేయకూడదు. అంటే ఎవరికి ఏ రూపంగా ఆరాధన చెయ్యాలో ఆ రూపంగా ఆరాధన చేయాలి తప్పితే ఎవరిని తక్కువగా చూడకూడదు అని చెప్తోంది ఈ మహర్నవమి. అందువల్ల ఈరోజు కుమారి రూపంగా చిన్నపిల్లలకి, సువాసిని రూపంగా అమ్మవారి పెద్దవాళ్ళందరినీ, ముత్తైదువులందరినీ కూడా మన ఇంటికి పిలిచి ఎంతమందికి లభిస్తే అంతమందిని వాళ్ళ పాదాలకి పసుపు రాసి సుమంగళ ద్రవ్యాలు, గాజులు, వాళ్ళు ధరించే కాటుక, కుంకుమ, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి, వస్త్రాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం. అలాగే చిన్న చిన్న పిల్లల్లో కూడా వటుక పూజ అంటారు. అమ్మవారికి పుత్రుడు ఉన్నాడు, కొడుకు, ఆయన పేరు వటుక భైరవుడు. మన కాశీ వెళితే కాలభైరవుడు అంటాం. ఆయన పేర్లు మారుతూ ఉంటాయి. ఆయన పేరు వటుక. ఆ వటుక పూజగా చిన్న పిల్లలకి, 15 సంవత్సరాల లోపల పిల్లలకి ఆ వటుక పూజ చేయమన్నారు. వాళ్ళని కూడా తృప్తిపరచాలి, వాళ్ళకి కావాల్సిన వస్త్రాలు ఏవో ఇచ్చి నమస్కారం చేసుకోవడం, అవన్నీ కూడా ఈ 9వ రోజు చెప్పారనమాట. ఈ కర్మల వల్ల, ఈ హోమము, ఈ పూజలు, వీటి వల్ల. అలాగే బలి ప్రదానాలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. బలులు అంటే అర్థం ఏంటంటే ఏదో జంతు బలు ఇంకో బలి కాదు. బలి అంటే ఈ పలానా వస్తువు నీకోసమే పుట్టబడింది, నీకే చెందుతోంది అని. ప్రసాదం ఇస్తాం, ప్రసాదాన్ని ఏం చేస్తాం, అక్కడ వదిలేస్తామా, మళ్ళీ మనం తీసేసుకుంటాం. కానీ కేవలం అమ్మవారికి ఇచ్చేది ఏమైనా ఉంది అంటే బలి. వాటిల్లో కొబ్బరికాయని బలిగా ఇమ్మన్నారు, అలాగే గుమ్మడికాయని బలిగా ఇమ్మన్నారు. ఇలా బలిద్రవ్యాలు ఏవైతే చెప్పారో ఈ బలిద్రవ్యాలన్నీ కూడా నీకోసమే ఇస్తున్నాం. నువ్వు నీలో ఏదైనా ఇంకా కోపం ఉన్నా సరే ఈ బలి ఇచ్చాం కదా, కొంచెం అది తృప్తి పొంది మా అందరి మీద అనుగ్రహాన్ని పొందు అని సాత్విక రూపంలో వేదముఖంగా ఆరాధన చేసేవారు మన వాళ్ళందరూ కూడా. అలా 9వ రోజు ఈ బలులు కూడా చేస్తూ ఉంటారు. అలా మహిషాసుర మర్దిని తృప్తిపరిచి ఆవిడ యొక్క అనుగ్రహం పొందడం కోసం చేసేటటువంటిది మహర్నవమి పండగ. ఓకే, మొత్తానికి ఈరోజు అమ్మవారు ఉగ్ర రూపం ఎత్తి ఆయనని సంహరించి రాక్షసుని తర్వాత రోజుకి శాంతంగా తయారవడానికి ఈరోజు మనం అమ్మవారిని పూజించాలి ఈ రకంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.